హాయ్ వ్యూవర్స్, మై నేమ్ ఇస్ శ్రీహరి. ఈరోజు మనం మై కంప్యూటర్లో ఉన్న ఫోల్డర్స్ని ఎలా కలర్ఫుల్గా క్రియేట్ చేసుకోవచ్చో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ బ్రౌజర్లో ఫోల్డర్ కలరైజర్ అనే సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ గూగుల్లో ఫోల్డర్ కలరైజర్ సాఫ్ట్పీడియా అని టైప్ చేయండి. ఇక్కడ చూడండి, ఫోల్డర్ కలరైజర్ డౌన్లోడ్ సాఫ్ట్పీడియా ఈ లింక్ ఉంది చూసారు. ఈ లింక్ని క్లిక్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ అనే ఒక ఆప్షన్ వచ్చింది, దీన్ని క్లిక్ చేయండి. అండ్ ఎక్స్టర్నల్ మిర్రర్ అని ఉంది చూసారు, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు స్టార్ట్ డౌన్లోడ్. ఓకే, నా సిస్టంలో అది డౌన్లోడ్ అయిపోయింది. ఈ సాఫ్ట్వేర్ని డబుల్ క్లిక్ చేయండి. ఈ సాఫ్ట్వేర్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది మన సిస్టంలో. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ లైసెన్స్కి యాక్సెప్ట్ అవ్వాలి, ఈ అగ్రిమెంట్కి. నెక్స్ట్ని ప్రెస్ చేయండి. అండ్ ఇక్కడ మనకి అడిషనల్గా స్కైప్ అనేది దీంతో పాటు వస్తుంది నాకు. సో ఇది మీకు కావాలి అంటే మీకు ఇన్స్టాల్ చేసుకోండి. సో నాకు దీనికి అవసరం లేదు ఇది. ఓకే, ఇక్కడ ఐ డో నాట్ యాక్సెప్ట్ని సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ని ప్రెస్ చేయండి. అండ్ కస్టమ్ ఇన్స్టాలేషన్, దీంతోపాటు కొన్ని ఎడిషనల్ సాఫ్ట్వేర్స్ అన్నీ వస్తున్నాయి, అవి మనకు అవసరం లేదు. ఓకే, ఇన్స్టాల్ నౌ. నా దాంట్లో ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు మీ మై కంప్యూటర్లో ఏదైనా ఫోల్డర్స్ ఓపెన్ చేసి, ఇప్పుడు చూడండి, దీని మీద రైట్ క్లిక్, ఏదన్నా మీరు ఏ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మీద రైట్ క్లిక్ నొక్కండి. ఇక్కడ కలరైజ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది చూసారా. ఈ కలరైజ్ ఆప్షన్లోకి వెళ్ళగానే ఇక్కడ ఎల్లో, గ్రీన్, రెడ్, బ్లూ అని వస్తుంది. ఇక్కడ బ్లూ మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నాకు రెడ్ని సెలెక్ట్ చేసుకున్నాను. మీరు రీఫ్రెష్ చేయండి, చూసారా కలర్ మారింది. అట్లా మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని చేసుకోవచ్చు. ఓకే వ్యూవర్స్, థ్యాంక్ యూ.